సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అశ్వతి గారు. నమస్తే అండి. అందరికీ తెలుసు రాగి తీసుకోవడం, రాగి ఏ ఫామ్ లో తీసుకున్నా ఓకే హెల్త్కి అండి. రైట్. కానీ షుగర్ పేషెంట్స్కి రాగి అనేది ఏ ఫామ్ లో తీసుకుంటే ఎక్కువ బెనిఫిషియల్, అలాగే కర్డ్ అనేది షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిదా కాదా? రైట్, గుడ్ క్వశ్చన్. రాగి మనం జనరల్గా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది రాగిలో. దీంతో పాటు రాగిలో చాలా పాలిఫినాల్స్ ఉంటాయి. అయితే ఒక డౌన్ సైడ్ ఆఫ్ రాగి ఏంటి అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువ. అంటే మనం అది తీసుకున్న వెంటనే మన షుగర్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కానీ మనం తీసుకునే జనరల్గా అందరూ రాగి మంచిదని రాగి జావ తాగుతూ ఉంటారు. ప్లెయిన్ రాగి జావ, అందులో సాల్ట్ వేసుకుంటారు కొంతమంది జాగరీ వేసుకుంటారు. కానీ దానివల్ల ఏంటంటే షుగర్స్ ఇంకా పెరుగుతాయి, బికాస్ దానిలో మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. సో కానీ మనకి రాగిలో ఉండే గుడ్ క్వాలిటీస్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? సో రాగి తినాలి డెఫినెట్గా. సో రాగి తినేవాళ్ళు రాగి జావలా కంటే రాగిని మనము దోశలాగో లేకపోతే రాగి ముద్ద అని చేస్తారు. ఐడియల్గా రాగి ముద్దకు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే, కానీ మనం రాగి ముద్ద ఎలోన్ తినం కదా. రాగి ముద్దతో పాటు సాంబారు, కొంతమంది చికెన్ యాడ్ చేసుకుంటారు. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఏదో ఒక ప్రోటీన్ సోర్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి. సో రాగి ముద్ద తింటుంటే దానికి ఒక పల్స్, సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా పప్పుతో ఉన్నది తినాలి. లేకపోతే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కానీ ఫిష్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. అదే ఒకవేళ జావల్లాగా తాగుదాం అనుకున్నారు అనుకోండి, జావలాగా పోరిడ్జ్ లాగా తాగాలనుకున్న వాళ్ళు మీ రాగి జావలో కొంచెం పెసరపప్పు, కుక్ చేసిన పెసరపప్పు యాడ్ ఆన్ చేసుకోండి. లేకపోతే అందులో కుక్ చేసిన లేదా స్ప్రౌట్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే స్మాల్ పీసెస్ ఆఫ్ పన్నీర్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. సో జావని ప్లెయిన్గా తాగకుండా అందులో ఒక ప్రోటీన్ సోర్స్, కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అప్పుడు దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ని మనం కొంచెం తగ్గించవచ్చు. సో ఎప్పుడైనా డయాబెటిక్ పేషెంట్ రాగి తీసుకోవాలి అనుకుంటే దానికి ప్రాపర్గా సైడ్ డిష్ ప్రోటీన్ అయి ఉండాలి. ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కాంబినేషన్ అయితే అప్పుడు ఈ రాగి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దాంతో పాటు మనకి రాగిలో ఉండే పోషక విలువలు కూడా అందుతాయి. అండ్ కర్డ్ తీసుకోవచ్చా తీసుకోకూడదు? తీసుకుంటే పుల్లటివి తీసుకోవాలి అంటారు, నిజమేనా? కర్డ్కి వచ్చేసరికి దీనిలో డిబేట్ నడుస్తుంది. టూ యాంగిల్స్ ఆఫ్ కర్డ్ ఉంది. ఒకటి, కర్డ్ లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మనకి కర్డ్ గివ్స్ ఎ వెరీ గుడ్ ప్రోబయోటిక్ కౌంట్ ఉంటుంది. కర్డ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, స్పెసిఫిక్ గా డయాబెటిక్ వర్షన్స్ వాళ్ళకి తీసుకుంటే. అండ్ కర్డ్ ఈజ్ ఆల్సో మోర్ ఫిల్లింగ్ మనకి. సో ఇన్ని పాజిటివిటీస్ ఉన్నాయి కర్డ్ లో. దీంట్లో ఒక నెగిటివిటీ ఏంటంటే కొన్ని స్టడీస్ ఏం చెప్పాయి అంటే, రీసెర్చ్ స్టడీస్ కర్డ్ తినడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఈ రీసెర్చ్ అంతా యానిమల్ స్టడీస్ మీద జరిగింది. ఇది ఒక డౌన్ సైడ్. అయితే మోస్ట్లీ ఆయుర్వేదిక్ పీపుల్ అందరూ కూడా కర్డ్ని ఎంకరేజ్ చేయరు, అది కఫం బిల్డప్ చేస్తుంది బాడీలో అని. సో బట్ దానికి కూడా రీజన్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్. కఫం అన్నా మ్యూకస్ బిల్డప్ అవ్వడం అన్నా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వచ్చింది అన్నది పాయింట్. అది కర్డ్ వల్ల వచ్చిందా లేకపోతే జనరల్ గా ఇంటర్నల్ గా ఇన్ఫ్లమేషన్ ఉందా? ఇట్స్ బికాస్ మేబీ మీరు ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల, షుగర్స్ తినడం వల్ల ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ బిల్డప్ అయి ఉండి దానికి మీరు కర్డ్ యాడ్ చేస్తే అది అగ్రివేట్ అవ్వచ్చు. సో రీజన్ ఫర్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందిలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ కర్డ్ బాగానే వర్క్ చేస్తుంది, కానీ కొంతమందికి ఎక్కువ పులిసిన కర్డ్తో ప్రాబ్లం ఉంటుంది. సో అది గ్యాసీ అవ్వడము, బ్లోటింగ్ అవ్వడము జరుగుతుంది. సో ఎన్ అవర్స్ ఫెర్మెంటేషన్ అయింది అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. వెరీ లో ఫర్మెంటేషన్ ఉండద్దు, అలానే మరీ పులవకూడదు. టూ మచ్ పులిసినా సరే అందులో బ్యాక్టీరియల్ డైవర్సిటీ మారిపోతుంది. సో కర్డ్ సెట్టింగ్ టైం అన్నది జనరల్గా 12 hours కంటే ఎక్కువ ఉంటే అది మనకి అంత పెద్ద బెనిఫిషియల్ ఏం కాదు. సో బిలో 12 hours కర్డ్ సెట్టింగ్ టైం ఉంటే దట్ ఈస్ మచ్ బెటర్. అండ్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఇన్ఫ్లమేషన్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కర్డ్ని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అదర్వైజ్ డయాబెటిక్ పీపుల్కి కర్డ్ ఈజ్ ప్రిఫరబుల్. తీసుకుంటే మనకి మంచి ప్రోబయోటిక్ కౌంట్ ఉంటుంది. జనరల్ గా డయాబెటీస్ వాళ్ళు ఫ్రూట్ ఎలోన్ తినకూడదు, అది షుగర్స్ ని పెంచదు. అప్పుడు ఏంటంటే ఫ్రూట్ తో పాటు కొన్ని నట్స్, కొంచెం పెరుగు తీసుకుంటే బెటర్. సో బెస్ట్ వే ఆఫ్ టేకింగ్ కర్డ్ ఏంటి అంటే లో ఫ్యాట్ కర్డ్.
సో టోన్డ్ మిల్క్ తో కర్డ్ చేసుకుంటే మంచిది. కర్డ్ కంటే బటర్ మిల్క్ చాలా మంచిది. సో మనం చర్నింగ్ చేస్తాం కాబట్టి ఫ్యాట్ మాలిక్యూల్స్ డిఫరెన్సియేషన్ వస్తుంది మనకి. సో బటర్ మిల్క్ ఈజ్ మచ్ బెటర్ దాన్ కర్డ్. మార్నింగ్ టైమ్స్ కర్డ్ తీసుకుని ఈవినింగ్ టైమ్స్ కి కర్డ్ ని బటర్ మిల్క్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిది. ఇట్లాగా మనం కాషియస్ గా ఎంత అమౌంట్ ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాం, ఏ టైంలో తీసుకుంటున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటున్నాం అని దాన్ని బట్టి మనం కర్డ్ యూసేజ్ ని డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.